హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇంట్లో మనం హోటల్ స్టైల్లో చేసుకునే ఈజీ ప్రాన్స్ బిర్యానీ అనమాట. ఆల్మోస్ట్ హోటల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సినవి కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర కొంచెంగా కట్ చేసుకొని అండ్ కొంచెం నిమ్మరసం, ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని తర్వాత పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని కూడా నేను పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా వాడచ్చు. అండ్ వాటిని కూడా వేసి నీట్గా కలిపేసుకొని 50 ml ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నీట్గా ప్రాన్స్కి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత అది ఇంకా నేనైతే చిట్టి ఉల్లిపాయలు వాడాను. మీరు ఏవైనా వేసుకోవచ్చు. చిట్టి ఉల్లిపాయలు కోసేసి అందులో డైరెక్ట్గా వేసేయాలి. అంటే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అలా వేయను. ఇది ఈజీ వే. ఇదిలా కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిట్టి ఉల్లిపాయలు గట్టి ఇంకా బాగుంటుంది. అండ్ తర్వాత ఇంకో ప్యాన్లో మనం ఎంత అయితే చేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీ ఆఫ్ రైస్ని తీసుకొని, బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ వేసి అండ్ అందులో కూడా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఉడికే టైంలో ఈ పక్కన మన ప్రాన్స్ కూడా కర్రీ అయితే తయారైపోతుంది. సో వాటిని కూడా పక్కన ఒకే టైంలో చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అవి కొంచెం ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఆ వచ్చిన వాటర్తోనే ప్రాన్స్ అయితే ఉడికిపోతాయి. ఇంకా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. సో అవన్నీ కలిపేసిన తర్వాత చాలా దగ్గరికి వచ్చాక ఈలోపు 70% ఆఫ్ ఉడికిన రైస్ని మనం సపరేట్ చేసి వడగొట్టుకొని తీసుకోవచ్చు, లేదా అలా డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసేసి అందులో వేసేయచ్చు. అండ్ లేయర్స్గా వేసుకొని మధ్యలో కొంచెం గరం మసాలా వేసుకుంటూ రైస్ మొత్తం దమ్లోకి వేసేయాలి. ఇప్పుడు మనం ఇంకా మీ ఇష్టం ఉంటే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతే, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. 15 మినిట్స్ అంటే 15 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా ఉంటుంది, చేసుకోండి మీరు కూడా. అండ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. థ్యాంక్ యూ.